అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ప్రచారం ముమ్మరం అయిపోయింది. రోడ్ షోలు నిన్న 2 రోడ్ షోలు, సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, ఈ పక్క కేటీఆర్ రోడ్ షో. అంత టాలీ చేస్తున్నారు. ఈ 2 రోడ్ షోలకు జనం ఎట్లా వచ్చిండ్రు, ఇద్దరు ఏం మాట్లాడినరు, ఇద్దరు వ్యవహారం ఏంది. రేవంత్ రెడ్డి ఎప్పటిలాగానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంటే నాశనం చేసేస్తుంది. అసలు రేవంత్ రెడ్డి కనిపిస్తేనే జనాలకు బగబగ మండుతుంది, మస్తు కోపంతో ఉన్నారంటే ఆయన మాట్లాడే మాటలు మరింత ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. ఈయన మీకు గుర్తుండొచ్చు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా కరీంనగర్ పోయి ఒకటే రోజు పోయిండు, ఆడ ఒక బాంబు వేసి వచ్చిండు, కథం అయిపోయింది అది. మళ్ళీ ఈడ ఫస్ట్ రోడ్ షోనే ఆయన వేసిన ఒక బాంబు మళ్ళీ పరిశాన్ చేస్తుంది. స్కీమ్స్ మొత్తం అయిపోతాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఏమన్నా గవర్నమెంట్ మార్చే ఎలక్షనా? అంటే కాంగ్రెస్లో అట్లాంటి పరిస్థితి ఉందా? ఇక్కడ ఓడిపోతే గవర్నమెంట్ పడిపోతుందా? ఇక గవర్నమెంట్ పడిపోతే ఇంక ఈ స్కీమ్స్ అన్నీ ఆగిపోతాయి. ఇది జనరల్ ఎలక్షన్ కాదు కదా, ఉప ఎన్నిక. గవర్నమెంట్ ఇదే ఉంటుంది. ఫరక్ పడదు అనుకుంటేనే ఎందుకు మాట్లాడండి రేవంత్ రెడ్డి ఆ మాటలు అనేది చాలా ఇంపార్టెంట్. జనమంతా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈయన ఎలక్షన్స్ ముందు చాలా బాగా నచ్చింది జనాలకి. జనరల్ ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు బాగా నచ్చినాయి. కానీ ఇప్పుడు ఉప ఎన్నికకు వచ్చే వరకు మొత్తం లైన్ మారిపోయింది. రేవంత్ రెడ్డి మాట తీరే మారిపోయింది. అప్పుడు ఒకలాగా మాట్లాడండి, అప్పుడు ప్రజల కోసమే మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు చూస్తే ప్రజల కోసం కాదు, ప్రజలను భయపెట్టేందుకు మాట్లాడుతున్నట్టు అనిపించింది. అన్ని విషయాలు మాట్లాడదాం. ఇది ఈరోజు ఎలక్షన్ వస్తే ఇక్కడ ఇట్లా ఉంది, రేపు ఎలక్షన్ వస్తే రాష్ట్రం అంతా కూడా ఇట్లే ఉంటుందేమో బహుశా. ఆయన స్పీచ్, ఆయన మాట్లాడే మాటలు, ఇంకా మీరు నాకు ఓటేయకపోతే స్కీమ్స్ ఆగిపోతాయి అంటే ఉన్న స్కీమ్సే. ఈయన ఏ ముఖ్యమంత్రి అయినా స్కీమ్స్ ఉంటాయి, ఈయన కొత్తగా వచ్చి ఇచ్చింది ఏం లేదు. సరే, అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి, మీకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. షేర్ కూడా చేయండి వీడియో. నేను ఫస్ట్ ఆయన మాట్లాడే మాటలతోనే స్టార్ట్ చేస్తా, తర్వాత ఆయన రోడ్ షో ఎట్లయింది, అవతల రోడ్ షో ఎట్లయింది, యువతల రోడ్ షో ఎట్లయింది, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ముందు ఆయన మాట్లాడిన మాటలు వినండి. ఓటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతాయి. మొత్తం 4 స్కీమ్ల గురించి చెప్పాడు. ఇంకా టైం లేదు ఆయనకు. టైం ఉంటే ఇంకా మొత్తం అసలు తెలంగాణ రద్దు అవుతుంది అని కూడా చెప్పేవాడేమో. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సన్న బియ్యం రద్దు అవుతాయంట, రేషన్ కార్డులు రద్దు అవుతాయంట, ఉచిత బస్సు రద్దు అవుతుందంట, ఇంకోటి ఏంది స్కీము 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా రద్దు అవుతుందంట. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓడిపోతే ఇవన్నీ రద్దు అవుతాయా? ఇది డైరెక్ట్ బెదిరింపు. ప్రతిపక్షాలను బెదిరించిండ్రు, నాలాంటి జర్నలిస్టులను బెదిరించిండ్రు. ఇప్పుడు ఆ ఉప ఎన్నిక జరుగుతుంటే ఆ జనాలను కూడా బెదిరిస్తున్నారా, లేకపోతే బ్లాక్మెయిలా? ఈయన జూబ్లీహిల్స్లో ఓడిపోతే ఎందుకు ఆగిపోతాయి? జూబ్లీహిల్స్లో ఓడిపోతే ఆగిపోతాయా? అంటే రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు మా సర్పంచ్లకు ఓటు వేయకపోతే మొత్తం స్కీమ్స్ ఆగిపోతాయని చెప్తారా? అంటే అబద్ధాన్ని ఎట్లా మాట్లాడుతున్నారు, లేకపోతే ఎంత భయంతో ఉన్నాడో ఇండికేట్ చేస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా జనం యాక్సెప్ట్ చేయలేదా? జనం కోసమే మాట్లాడుతున్నాడు, ఈయన మా కోసమే మాట్లాడుతున్నట్టుగా నమ్మలేదా? 6 గ్యారెంటీలు అన్నా నమ్మిండ్రు, 60 గ్యారెంటీలు నమ్మిండ్రు, 600 గ్యారెంటీలు నమ్మిండ్రు, అన్నీ నమ్మిండ్రు కదా. మరి ఇప్పుడు మాత్రం వచ్చి జనాన్ని ఎందుకు బెదిరిస్తున్నాడు? ఇప్పటికి రేవంత్ రెడ్డిలో వచ్చే చేంజ్ ఏంది? రేవంత్ రెడ్డి మొత్తం మారిపోయింది. ఇప్పుడు మొత్తం ఆగిపోతాయని చెప్తున్నాడు. కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే కాంగ్రెస్ స్కీమ్స్ ఎట్లా అయిపోతే ఏమన్నా లాజిక్ ఉందా? చెప్పగలరు ఎవరన్నా లాజిక్? అంటే జూబ్లీహిల్స్ ఏమన్నా పక్క రాష్ట్రమా, లేకపోతే అక్కడ సపరేట్ ముఖ్యమంత్రి ఉన్నాడా, లేకపోతే అక్కడ సపరేట్ స్కీమ్స్ ఉన్నాయా? ఇప్పుడు గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వస్తుంది జూబ్లీహిల్స్లో. మొన్నటిదాకా బీఆర్ఎస్ఏ ఉండే కదా, ఆగిపోయినాయి స్కీమ్స్. మరి అప్పుడు వచ్చిన స్కీమ్స్ ఇప్పుడు ఎందుకు ఆగిపోతాయి కాంగ్రెస్ ఓడిపోతే? సేమ్ ఇట్లాంటి స్టేట్మెంటే ఒకటి మీకు గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆడ పోయి మాట్లాడొస్తే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయిండు. ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగారికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇది ఆ రోజు గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం కరీంనగర్లో ఒక బహిరంగ సభలో మాట్లాడిండు. అంటే గ్రాడ్యుయేట్ కోట ఇవి ఓడిపోయినా మాకేం ఫరక్ పడదని చెప్పిండు. ఓడిపోయింది ఏమైనా ఫరక్ పడ్డదా? ఆయన చెప్పిందే కదా. మరి అక్కడ జరిగింది ఒక గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్. అది గవర్నమెంట్ని పడేసేది కాదు, గవర్నమెంట్ నిలబెట్టేది కాదు. ఒక గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ గెలిస్తే నిజమే రేవంత్ రెడ్డి చెప్పింది. కాకపోతే ఆయన ఒక్క స్టేట్మెంట్తోన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అప్పటిదాకా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్కో థర్డ్ ప్లేస్కో పోయిండు, కథం అయిపోయాడు, మళ్ళీ గెలవలేంగా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో
కూడా సేమ్ కదా, అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఓడిపోయినా ప్రభుత్వం ఏం పడిపోదు, గెలిచినా ప్రభుత్వం ఏం పడిపోదు, ప్రభుత్వం ఏమి ఇంకేదో అవుతుంది అనేది ఏం లేదు. ఓడిపోతేనే కనీసం 6 గ్యారెంటీలు రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిగా భయం పుడుతుంది గవర్నమెంట్కు. కనీసం ఏదో కొంచెం మంచి పనులు చేస్తారేమో, ఏమైనా పిలిచినా హామీ నిలబెట్టుకుంటారేమో, ఏమైనా జనం బాధ ఇంటారేమో అని జనమంతా అనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోవాలని జనమంతా కోరుకుంటున్నారు. అసలు సంబరాలు కాంగ్రెస్ జనాలు చేసుకునేటట్టున్నారు కాంగ్రెస్ ఓడిపోతే. జూబ్లీహిల్స్లో కూడా చాలా భయంతో ఉన్నారు జనం, మాట్లాడతలేరు ఓపెన్గా బయటికి. వాళ్ళు ఎందుకు భయంతో ఉన్నారు? గవర్నమెంట్కి చెప్పేవాడు ఓపెన్గా చెప్తాడు, గవర్నమెంట్ కోట వేయాలనుకున్నాడు, నేను కాంగ్రెస్కి ఇస్తాను, నాకు పలానా స్కీమ్ వచ్చిందని చెప్తాడు. కానీ 30% ఓటర్లు 10 మందిలో ఒక 3 మౌనంగా ఉంటున్నారు, మాట్లాడతలేరు, ఇంకా టైం చూద్దామన్నా అంటున్నారు. ఎందుకు? మొదలే ఆడ రోజు ఒక దాడులు జరుగుతున్నాయి, చూసినాం కదా. ఇంకొకటి నవీన్ యాదవ్ అనుచరులు, వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్ అనుచరులు ఎక్కడ పడితే అక్కడ ప్రతిపక్షాలను మీరు ప్రచారం చేద్దంటున్నారు, వాళ్ళ వీళ్ళని కొడుతున్నారు, ఎలక్షన్ అయిపోయినాక చెప్తా అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇట్లాంటి చాలా నడుస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఈ స్టేట్మెంట్ చాలు. రేవంత్ రెడ్డి కనిపిస్తే 5,000 ఓట్లు మైనస్ రోడ్ షో, కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటున్న లెక్కలు ఇవి. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడిన తర్వాత మీకు అవి ఎగిరిపోతాయి ఇవి ఎగిరిపోతాయి అంటే ఏం గవర్నమెంట్లో జూబ్లీహిల్స్ ఓడిపోతే గవర్నమెంట్ పడిపోతుందని రిపోర్ట్ ఉందా? గవర్నమెంట్ పడిపోతుందని రిపోర్ట్ ఉందా? అట్లా రిపోర్ట్ ఉంటే ఎవరేం చేయలేరు. జూబ్లీహిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డిని దింపుతారేమో, కానీ గవర్నమెంటే పడిపోతుందని ఏం రిపోర్ట్ ఉంది దగ్గర? వాళ్ళు గవర్నమెంట్ పడిపోయినా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల వ్యవహారం ఏమన్నా రేషన్ కార్డులు వీళ్ళే ప్రవేశపెట్టినరా? లేకపోతే సన్నబియ్యం అంతకుముందు ఇవ్వలేదా? అదేమన్నా వీళ్ళే ప్రవేశపెట్టినరా? ఎన్టీఆర్ కాలం నుంచి ₹1 బియ్యం ఇచ్చే రేషన్ షాపులు ఓపెన్ చేసిర్రు. హాస్టల్స్లో పిల్లలకు పెట్టలేదా లాస్ట్ గవర్నమెంట్లో సన్నబియ్యం? ఉచిత బస్సు అనేది గవర్నమెంట్ విధానం. ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా ఇట్లాంటి స్కీమ్స్ ఎవరు ఎత్తేయలేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇలాంటి స్కీమ్స్ కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ ఖచ్చితంగా నడపాల్సిందే. వీళ్ళే నడపలేరు, ఇంకా ఈ గవర్నమెంటే దాన్ని వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు హాస్పిటల్లకు, ఖచ్చితంగా నడపాల్సిందే. ఫీజు రియంబర్స్మెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా నడపాల్సిందే. సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన స్కీమ్స్ అని కూడా ఖచ్చితంగా నడపాల్సిందే. ఇంకా అవసరమైతే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్న వాళ్ళు 300 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తారేమో వచ్చిన వాళ్ళు వస్తే. కానీ అసలు గవర్నమెంట్ పడిపోతుంది అన్న ఒక సిమ్టమ్ ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అనేది వెరీ లాజిక్ పాయింట్. ఇది కేవలం ఓటర్లను బ్లాక్మెయిల్ చేయడానికి. ఓటర్లు ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు కాదు, ఓటర్లకు అంతా తెలుసు ఏం కాదు. జూబ్లీహిల్స్ ఓడిపోయినా ఈ గవర్నమెంట్ ఉంటే ఇట్లే స్కీమ్స్ ఏం ఆగిపోవు. కొత్త స్కీమ్స్ గెలిస్తే ఏమాత్రం ఏం రావు. ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్కీమ్స్ వస్తాయి. వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, అవన్నీ అమలు చేస్తారు. ఈయన మీటింగ్లో గొడవ అయింది, ఒక గొడవ. ఆ గొడవ పేదోళ్ళ ఆత్మధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఈ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఏమైంది అక్కడ కొందరు మహిళలు ఏదో ప్లే కార్డ్స్ చూపిస్తున్నారు, చేసి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు. మహిళలు క్వశ్చన్ చేస్తుంటే అక్కడ అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ తమ్ముడా ఎవరో ఉన్నారు, అరవింద్ కుమార్ యాదవ్ ఉంటాడు ఒక ఆయన, వాళ్ళ సంథింగ్ ఆయన ముఖం చూస్తే అట్లే ఉన్నది. ఎవరో వాళ్ళ మనుషులే, కాంగ్రెస్ కార్యకర్తలు, లేకపోతే నవీన్ యాదవ్ అనుచరులు, వెంకట యాదవ్ అనుచరులు. వాళ్ళు అసలు ఈ అనుచరులు ఉండడం అంటేనే ఇది ఒక రౌడీ బ్యాచ్ అని అర్థం చేసుకోవాలి. రౌడీ అభిమానులు ఉండొచ్చు, కానీ ఈ అనుచరులు అవతల మీద దాడి చేయాలనుకోవడం రౌడీజమే కదా. వాళ్ళందరూ నిలగొట్టిండ్రు, పోలీసు వాళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు. పోలీసు వాళ్ళు కనీసం ఏమంటలేదు. పోనీ రేవంత్ రెడ్డి అయినా స్పీచ్ మాట్లాడుతూ ఉన్నాడు, కనీసం ఆపొచ్చు కదా. రేవంత్ రెడ్డి ఏమైందని అడగొచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. ఇక ఆయన సభకు వచ్చిన జనం గురించి మనం చెప్పాలి. ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి రోడ్ షో అది, కనీసం జనమన్నా తరలించుకోవచ్చు కదా. ఆల్రెడీ తరలించరు, ఆ వచ్చిన జనం కూడా విలువలు కాదు. ఎంత ఇస్తారు? 200. ఎప్పుడు వచ్చారు? ఎవరు పిలిపించారు? వాళ్ళు ఎంత తీసుకున్నారు? ముసాపేటకి ఏం ఇక్కడ ఏం పని ఉంది? మీకు ఓటు ఉందేనా? ఓటు ఉందా? ఓటు ఉందేనా? మీకు ఓటు ఉందా? ఇక్కడ 200 రూపీస్ ఇస్తే వచ్చినామని చెప్తున్నారు. వేరే కాన్స్టిట్యున్సీల నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి 200 రూపీస్ తీసుకొచ్చి జనాలు నిలబెట్టుకున్నారు. ఇది కేటీఆర్ రోడ్ షో.
ఇక అజారుద్దీన్ గురించి మాట్లాడండి, ఆ మాట కూడా మీరు వినేస్తే. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ అజారుద్దీన్ కాకపోతే ఎవరెవరు మినిస్టర్ పదవి 2.5 సంవత్సరాలు ఆపింది ఎవరు? 2.5 years ఆపి ఇప్పుడు క్రైసిస్లా పాపం ఆయన ఇంకా 6 months ఎమ్మెల్సీ అవుతాడో లేదో, ఆయన మంత్రి పదవి ఉంటుందో కూడా తెలియదు. అదొక పెద్ద క్వశ్చన్ మార్కు. ఎలక్షన్స్ కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి వచ్చిందని రాష్ట్రం అంతా చూసింది కదా. ఇవ్వద్దని ఎవరన్నా 2 రోజులు ఉండొద్దా అని అడుగుతున్నారు. ఇక వరల్డ్ కప్ ఎప్పుడో కెప్టెన్ చేసిండు ఆయన, కానీ మరి ఎప్పుడు వరల్డ్ కప్ తెచ్చిండో తెలియదు. క్రికెట్ అభిమానులకు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అబద్ధాలు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇట్లా జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి దగ్గరుండి ఓడిపోయినకే స్కెచ్ చేసుకున్నట్టున్నాడు. స్కెచ్ చేసి అది మినిస్టర్స్ మీద దోషాలని చూస్తున్నట్టున్నాడు. మినిస్టర్స్ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇట్లా అయింది అని. ఎనీవే, రేవంత్ రెడ్డి స్కీమ్స్ రద్దయినాయని చేసిన స్టేట్మెంట్ ఉంది కదా, ఆ స్టేట్మెంట్ మీద జనం ఆలోచించాలి. అంటే ఒక ముఖ్యమంత్రి ఎవరో కింది స్థాయి లీడర్ ఎవరో మాట్లాడినానంటే సరే, ఆ స్థాయిలో ఆయనకు తెలిసి మాట్లాడవచ్చు, తెలియక మాట్లాడవచ్చు, లేకపోతే ఏదో ఓట్ల కోసమో ఏదో ప్రెషర్ మీద మాట్లాడవచ్చు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే, ఒక ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేస్తే, ఒక ముఖ్యమంత్రి బెదిరిస్తే, ఇక నవీన్ యాదవ్కు రేవంత్ రెడ్డికి, లేకపోతే శ్రీశైలం యాదవ్కు రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉంది? ఇక్కడ ఓటు వేయకపోతే చంపేస్తామన్నట్టే ఉంది ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.